ఇయర్లో ఎంటర్ అయిన గంటకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. అయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. దీంట్లో నేనైతే ఎందుకు సంతోషంగా ఉన్నానని చెప్పి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ 2026లో న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఎందుకంటే నేను ఇయర్లో ఎంటర్ అయిన గంటకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు అలాగా ఏ ఇయర్లో అయితే అలాగ లేను. అయితే ఇప్పుడు ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నానంటే వీడియోని అయితే ఫుల్గా చూసేయండి, అప్పుడు చెప్తాను. ఓకే. 2025లో డిసెంబర్ నెలలో మనకి ఎప్పుడు రిలీజ్ చేసాడో తెలియదు. గూగుల్ పే వాళ్ళు 2025 క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఒక రివార్డు పెట్టి ఒక 6 స్టిక్కర్లు వస్తే 2025 రూపీస్ అనేవి వస్తాయి అని చెప్పేసి ఒక క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అయితే ప్రిపేర్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే నేను దానికి సంబంధించి ఫ్రెండ్స్కి ఒక 10 మంది ఫ్రెండ్స్కి గూగుల్ పే యూజర్స్కి పంపించాలి, ఒక 10 పేమెంట్స్, అది కూడా గూగుల్ పే ఉన్న వాళ్ళకే పంపించాలని చెప్పేసి అలా పెట్టారు. తర్వాత మళ్ళీ మొబైల్ రీఛార్జ్లు కానీ, డేటా రీఛార్జ్లు కానీ, ప్లే రీఛార్జ్ కానీ ఎట్టా అని పెట్టేశారు. ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా ఫ్రెండ్స్కి రీఛార్జ్, ఆన్లైన్ షాపింగ్, మళ్ళీ గ్రోసరీ ఒకటను ఇంకోటి ఏదో మొత్తానికి 5-6 పెట్టారండి. నాకు అంత ఐడియా లేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. మ్యాక్సిమం అని నేనైతే మొత్తం ఫెయిల్ అవ్వకుండా చేశాను. తర్వాత లాస్ట్ ఇంకా డిసెంబర్ 31 నైటు ఆ రోజు మాకు పేమెంట్ ఇచ్చారు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వద్దామని మా ఫ్రెండ్ నేనైతే అమౌంట్ అయితే అకౌంట్లో వేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు పేమెంట్లు ఇంకా నాకు ఫ్రెండ్స్ కొట్టే 10 ట్రాన్సాక్షన్లలో మొత్తం ఒక 7-8 పూర్తి చేశాను. ఇంకా 3 అయితే నాకు ఉండయి. ఆ 3 కంప్లీట్ చేయడానికి మా ఫ్రెండ్కి కొడితే 3 కంప్లీట్ అయినాయి. దాని తర్వాత నేను రీఛార్జ్ చేయాల్సినవి మా వైఫ్ది ఒకటి, మా ఫ్రెండ్ది ఒకటి, మా అక్కది, ఈ ముగ్గురిది రీఛార్జ్ చేయాల్సి ఉంది. ఆ రీఛార్జ్ ఆప్షన్ ద్వారా రీఛార్జ్ చేశాను, కానీ నాకైతే అది రాలేదు. కావాల్సి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇలాగైతే అయిపోయింది. అప్పటికి టైము 8:30-9 అలా అవుతుంది నైటు. ఇంకా నాకు ఈ ఆఫర్ నాకు రాదు కావాలి, ఇది ఫేక్ కావాలని చెప్పేసి నేను డిసైడ్ అయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ చర్చికి వెళ్ళారు. నైట్ చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత నాకైతే వీడియో రెడీ చేయడానికి అని చెప్పి వీడియో రెడీ చేసుకొని మార్నింగ్ పోస్ట్ చేయాలని చెప్పి ఆ వీడియో రెడీ చేసుకుంటా ఉన్నాను. వీడియో రెడీ చేసుకుంటే ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు గూగుల్ పే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాము, ఏమన్నా అప్డేట్ అయిందేమో అని చెప్పి చూస్తే 6 స్టిక్కర్ కూడా నాకైతే వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎంత వస్తాయి అని చెప్పేసి నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఏమంటే నేను మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఇంకా అక్కడి నుంచి అయితే నేను దాన్ని స్క్రాచ్ చేయడానికి అని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేశాను చూడండి. ఈ వీడియోలో అదే పక్కన మీకు ఇక్కడ కానీ వచ్చింది చూడండి. ఈ వీడియోలో ఏంటంటే ఆ స్క్రాచ్ కార్డ్ రాగానే ఏమంటే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్ట్ అట్లా ఓరక 5 మీద అట్లా స్క్రాచ్ చేశాను ఖచ్చితంగా డైరెక్ట్గా. ఆ 5 మీద స్క్రాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పిన తర్వాత 2000 కనపడింది. చాలా సంతోషం వేసింది. అసలుకి అందరికీ ఒక 800-900 1000 లోపే వస్తుంది అని చెప్పి నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో చూశాను. సరే నాకు కూడా అలాగే వస్తాయి అని చెప్పి నేను అనుకున్నాను, కానీ నాకు అలాగైతే రాలేదు. తర్వాత ఎమ్మంటే నాకు పేమెంట్ నేను 2025 అని అమౌంట్ స్క్రాచ్ కార్డు మీద చూడంగానే నేను షాక్ అయ్యాను. ముందు షాక్ అయిన ఎమ్మంటనే పేమెంట్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో పడిపోయింది, కానీ అది రికార్డ్ అవ్వలేదు. కావాలంటే అది కూడా చూపిస్తాను. పేమెంట్ పడింది కూడా. అది పడిన తర్వాత ఇంక నేను ఎమ్మంటనే నా దగ్గర ఉన్న మా ఫ్యామిలీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయన్నమాట. ఆ గ్రూప్స్లో అయితే నేను షేర్ చేశాను. వాట్సాప్లో స్టేటస్లో షేర్ చేశాను, ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేశాను. దీనికి సంబంధించి ఒక వీడియో తీద్దామని చెప్పి ఒక లాంగ్ వీడియో చేసి చెబుదాము అని చెప్పేసి నేనైతే ఈరోజు 1వ తారీఖు కదా జనవరి, అందుకని దానికోసం వెయిట్ చేసి వీడియో రెడీ చేస్తున్నాను. చూడండి నాకైతే ఇంత అయితే వచ్చినాయి. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తున్నాను చూడండి. ఇది ఫేక్ కాదు. గూగుల్ వాళ్ళు అనుకున్న పేమెంట్ అయితే ఇస్తారు అని నాకు నమ్మకం ఫస్ట్ నుంచి. నేను లక్కే అనుకున్నాను నేనైతే 2026లో. మరి మీ లక్ ఎలా ఉందో మీరు పరీక్షించుకోండి. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ సంవత్సరం అన్నా నన్ను
సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబర్ పెంచుకుంటా, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు మీ టీపీ పిల్లోడు. అంతవరకు అందరికీ బాయ్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు బాయ్.